గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, చదువుకునే పిల్లలకి ఎలా ఉంటుంది, వివాహం అయిన వారికి, వివాహం కాని వారికి కూడా ఎలా ఉంటుందో క్లియర్గా వివరిస్తానండి. ఈ ఫలితాలన్నీ కూడా అశ్విని నక్షత్రంలోని అన్ని పాదాలలో జన్మించిన వారికి, భరణి నక్షత్ర జాతకులకు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరికీ కూడా వర్తిస్తాయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏది అనుకూలించినా అనుకూలించకపోయినా ఆర్థికంగా అయితే లాభపడతారండి. అందులో ఎటువంటి సందేహము లేదు. మీ ఆదాయం అనేది మెరుగుపడుతుంది. ఎందువలన అంటే శని భగవానుడు తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో అంటే మీ నుండి 11వ ఇంట్లో తిరోగమన సంచారం చేస్తున్నాడు, రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తున్నాడు. కాబట్టి ఇది మీ ఆదాయాన్ని పెంచుతూనే ఉంటుంది. సూర్య భగవానుడు కూడా 5వ ఇంట్లో కూర్చున్నాడండి నెల ప్రారంభంలో. కాబట్టి ఇది కూడా, ఈ యొక్క సంచారం కూడా మేషరాశి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, ఆర్థిక ప్రతిఫలాన్ని అందిస్తుంది. ఆర్థికంగా అయితే ఈ మాసంలో దాదాపు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఉద్యోగం చేస్తున్న వారైనా, వ్యాపారం చేస్తున్న వారైనా సరే పని ప్రదేశంలో కాస్త కష్టపడవలసి వస్తుంది. ఎప్పటి వరకు అంటే ఈ నెల ప్రారంభం నుండి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు. సెప్టెంబర్ 18వ తారీఖున శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి తులారాశిలో అంటే 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. ఈ నెల స్టార్ట్ అయినప్పటి నుండి 18వ తారీఖు వరకు కూడా కొంచెం పని ఒత్తిడి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా అయితే దాదాపు సమస్యలు అనేవి ఉండవు ఈ మాసంలో. విద్యార్థుల విషయానికి వస్తే వారికి చాలా లాభదాయకంగా ఉంటుందండి. ఎందువలన అంటే 5వ ఇంటికి అధిపతి 5వ ఇంట్లోనే ఉన్నాడు. కాబట్టి బాగా కష్టపడి చదువుతారు. గతంలో చదివినవి కూడా పరీక్షా సమయాల్లో బాగా గుర్తుంటాయి. విజయాన్ని సాధించగలుగుతారు, మంచి మార్కులను సాధించగలుగుతారు. అయితే పెద్దవారి విషయానికి వస్తే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ నెల ప్రారంభం నుండి అనగా సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఎక్కువగా ఉద్యోగంలో, వృత్తి విషయంలో, వ్యాపారంలో కొద్దిగా కష్టపడవలసి వస్తుందండి. 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు. అంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఎవరు ఏది చెప్పినా సరే వినండి, కానీ మీకు తోచిందే చేయండి. మీ వైపు నుండి కూడా ఆలోచించండి. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా ఫాలో అవ్వొద్దండి. మీ సహ ఉద్యోగుల యొక్క ప్రవర్తనలో కూడా కాస్త మార్పు ఉంటుంది. మీకు కాస్త చికాకును కలిగిస్తుంది. వారు పని చేయకుండా వారి పనులను కూడా మీతో పని చేయించుకోవాలి అని చూస్తారండి. మీ శ్రమను దోచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 16వ తారీఖు వరకు అండి. సెప్టెంబర్ 16 నుండి 18వ తారీఖు వరకు మళ్ళీ బాగానే ఉంటుంది. 18 నుండి ఇంకా బాగుంటుంది. అంత కష్టపడవలసిన అవసరం లేదు. కాబట్టి సెప్టెంబర్ 18వ తారీఖు నుండి సెప్టెంబర్ నెల పూర్తయ్యేంత వరకు, నెల చివరి వరకు కూడా శుక్రుడు తులారాశిలో మీ 7వ ఇంట్లో ప్రవేశిస్తాడండి. ఈ నెల మొత్తం కూడా అక్కడే ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే వ్యాపారంలో పురోగతి ఉంటుందండి. కొత్త ప్రణాళికలు ప్రారంభమవుతాయి. మంచి తెలివితేటలు వస్తాయి. బాగా ఆలోచించగలుగుతారు. ఎదుటవారు మిమ్మల్ని మోసం చేద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా చక్కగా మీ మైండ్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. మీరు పనిచేసే చోట కూడా మళ్ళీ మామూలు వాతావరణమే ఉంటుంది. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి 18వ తారీఖు తర్వాత నుండి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మీ సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. 16వ తారీఖు వరకు మాత్రమే. ఆ సమయంలో కూడా డబ్బు విషయంలో అయితే ఎటువంటి లోటు ఉండదండి. కాకపోతే కాస్త ఎక్కువగా శ్రమ చేయవలసి వస్తుంది, ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది.
ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మాసంలో ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చండి. ఎందువలన అని నేను ఇంతకుముందే చెప్పానండి. శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తున్నాడు, అది కూడా తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో. మీ నుండి 11వ ఇంట్లో తిరోగమన సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా ఎటువంటి చిక్కులు చికాకులు ఈ మాసంలో ఉండవండి, అత్యాశ పోతే తప్ప. మీ సంపద అనేది పెరుగుతుంది, గతం కంటే కూడా కొద్దిగా ఎక్కువగా ఆనందపడతారు. ₹1 ఎక్కువ ఆదాయాన్నే చూస్తారు, ఆదాయం అనేది స్థిరంగా ఉంటుందండి. సూర్య భగవానుడు ఉన్న స్థానం కూడా మీకు ఆర్థిక ప్రతిఫలాన్ని అందిస్తుంది. ప్రభుత్వం నుండి కాస్త సహాయాన్ని పొందుదామని చూస్తున్నారో వారికి కూడా గవర్నమెంట్ నుండి సహాయం లభించే అవకాశాలు ఉన్నాయండి. ఈ నెల మొదటి భాగంలో శుక్రుడు 6వ ఇంట్లో ఉంటాడండి, కాబట్టి ఖర్చులు అనేవి స్థిరంగా ఉంటాయి. ఖర్చుల విషయంలో పెద్దగా తేడా అయితే ఉండదు, మరీ ఎక్కువగా ఖర్చులు అయితే ఉండవండి, గతంలాగానే సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు అంగారకుడు 3వ ఇంట్లో ఉన్నాడండి, కాబట్టి మీకు అపారమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాడు, దేనికి కూడా భయపడరండి. మీ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కాకపోతే 2వ ఇంటికి 7వ గృహానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 6వ ఇంట్లో కేతువుతో పాటు కలిసి ఉంటాడు. ఈ గ్రహాలతో పాటుగా బృహస్పతి యొక్క అంశం కారణంగా కడుపు నొప్పి రావటం కానీ, కడుపులో తిప్పినట్లుగా అనిపించటం కానీ, ఇలాంటి చిన్న చిన్న కడుపుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారండి. ఈ చిన్న చిన్న సమస్యలే తప్ప మేషరాశి వారికి పెద్దగా అనారోగ్య సమస్యలు అయితే సూచించట్లేదండి. ఇక ప్రేమికులకి ఎలా ఉంటుందంటే సెప్టెంబర్ 16వ తారీఖున సూర్య భగవానుడు 6వ ఇంట్లోకి మారుతాడండి. కన్యా రాశిలోకి మారినప్పుడు మీకు మీ ప్రియమైన వారికి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మళ్ళీ సెప్టెంబర్ 23వ తారీఖున మీ పరిస్థితి అనేది మెరుగుపడుతుందండి. 16వ తారీఖు నుండి సెప్టెంబర్ 23వ తారీఖు మధ్య కాలంలోనే ప్రేమికుల మధ్య గొడవలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఇక వివాహితుల విషయానికి వస్తే 7వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో 6వ ఇంట్లో అంటే మీకు అననుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు, కాబట్టి వైవాహిక జీవితం అంత లాభదాయకంగా అయితే ఉండదండి. ఇద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల ఇద్దరి మధ్య అర్థం చేసుకునే విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి సూచిస్తున్నాయి. ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మీ కుటుంబ సంబంధాలపైన అయితే ప్రభావం చూపుతుందండి. అయితే సెప్టెంబర్ 18వ తారీఖున శుక్రుడు తులారాశిలోకి ఎప్పుడైతే వెళ్తాడో, మీ 7వ ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్తాడో పరిస్థితి అనేది దాదాపు మెరుగుపడుతుందండి. 18వ తారీఖు తర్వాత ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, ప్రేమికుల విషయంలో కావచ్చు, లేదా పెళ్లి ప్రయత్నాల విషయంలో కావచ్చు, పెళ్లి చేసుకున్న వారి మధ్య సంబంధం విషయంలో కావచ్చు, అన్ని విషయాల పరంగా అనుకూలత సూచిస్తుంది. పరిస్థితులు అనేవి మెరుగుపడతాయండి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను పరిష్కరించుకోగలుగుతారు. అయితే స్టార్టింగ్లో మాత్రం సెప్టెంబర్ 18వ తారీఖు వరకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తప్పదండి. తెలివిగా ప్రవర్తించండి. ఒకవేళ అవతల వారు ఏమైనా రెచ్చగొడుతున్నా సరే మీరు సంయమనాన్ని వహించండి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ఈ నెల ప్రారంభంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఆమె ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. అయితే నెలాఖరులో మాత్రం 18వ తారీఖు తర్వాత ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. కేవలం వృత్తి వ్యాపార విషయంలోనే కాదండి, మీ ఇంట్లో వాతావరణం కూడా తేలిక పడుతుంది. అయితే ఈ మేషరాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే గురువారం నాడు క్రమం తప్పకుండా అరటి చెట్టుకు పూజ చేయండి. మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయండి. అలాగే స్నానం ఆచరించేటప్పుడు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు, ఒక చిటికెడు పసుపు, సముద్రపు ఉప్పు వేసిన నీటితో స్నానాన్ని ఆచరించండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వచ్చే 3 నెలల్లో ఈ మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి.